హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆరు ఫోటోని చూసి ఒక్కసారిగా బాగి కుప్పకూలిపోతుంది. చేతిలో ఉన్న హారతి పళ్ళాన్ని కూడా కింద పడేస్తుంది. అలా ఆరు ఫోటో దగ్గరే నుంచొని బాధపడుతూ ఉంటుంది. ఈ ఫోటో ఇక్కడ ఎందుకుంది అని చెప్పి అడుగుతూ ఉంటుంది. పక్కింటి అక్కతో మాట్లాడిన విషయాలన్నీ ఒక్కసారిగా తన మైండ్లోకి వస్తూ ఉంటాయి. ఈ ఫోటో ఇక్కడ ఎందుకు ఉంది అని చెప్పి అందరినీ ప్రశ్నిస్తూ ఉంటుంది బాగి. అప్పుడు సదాశివం చెప్తాడు, ఎందుకు మిస్సమ్మా, ఆ అమ్మాయే నా పెద్ద కోడలు, ఈ ఇంటి కోడలు అని చెప్పటంతో ఒక్కసారిగా మిస్సమ్మ అలా షాక్తో ఉండిపోతుంది. అంటే అరు అక్కనా అని అడుగుతూ ఉంటుంది. అవును మిస్సమ్మ అని పిల్లలు చెప్తూ ఉంటారు. ఏమండి, ఈ ఫోటోలో ఉన్నది అరు అక్కనా అని మళ్ళీ అడుగుతూ ఉంటుంది అమర్ని. అవును మిస్సమ్మ, అరుయే అని చెప్పడంతో ఇక బాగి ఒక్కసారిగా అలా కింద కుప్ప కూలిపోతుంది. బాధపడుతూ కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటుంది. ఏమైంది మిస్సమ్మ అంటూ పిల్లలు అందరూ కూడా అడుగుతూ ఉంటారు. అరు అక్కన, అయ్యో అని చెప్పి బాధపడుతూ ఉంటుంది. ఏమైంది మిస్సమ్మ, ఎందుకు అలా అయిపోతున్నావు అని నిర్మల అడుగుతూ ఉంటుంది. అంటే నేను రోజు మాట్లాడే నాకు పక్కింటి అక్కనే ఈ అరు అక్కన ఎలా అయ్యారు ఒక్కటి అని చెప్పి అడుగుతూ ఉంటుంది. ఇంట్లో అందరూ ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఇకప్పుడు అంజు అడుగుతూ ఉంటుంది, మిస్సమ్మ ఇది జోక్ చేసే టైం కాదు అని అడుగుతూ ఉంటుంది. అయ్యో అంజు, నేను జోక్ చేశానా? ఇలాంటి విషయంలో నేను జోక్ చెయ్యలేను. నిజమే, నేను రోజు మాట్లాడుతున్న పక్కింటి అక్కనే అరు అక్క అని చెప్పి మాట్లాడుతూ ఉంటుంది. ఇక అప్పుడు అమ్మ షాక్ అయిపోతాడు. మిస్సమ్మ, ఏం మాట్లాడుతున్నావు మిస్సమ్మ, నువ్వు నిజం చెప్పు అని అడుగుతూ ఉంటాడు. అయ్యో నిజమండి, నేను రోజు మాట్లాడుతున్నాను పక్కింటి అక్కనే అని చెప్తూ ఉంటుంది. అంజు అడుగుతూ ఉంటుంది, అంటే మిస్సమ్మ నా బర్త్డేకి ప్యారెట్ ఇచ్చింది, మా గురించి నువ్వు పక్కింటి అక్కతో మాట్లాడుతున్నాను, తనకు అన్నీ తెలుసు అని చెప్పిందంతా కూడా నువ్వు మాట్లాడేది మా అమ్మతోనేనా అని అడుగుతూ ఉంటుంది. అవును అని మిస్సమ్మ చెప్పడంతో, అంటే నిన్న అంజు చూసినప్పుడు కూడా నువ్వు మాట్లాడింది మా అమ్మతోనేనా అని అమ్మ కూడా అడుగుతూ ఉంటుంది. అవును, నిన్న మాట్లాడింది కూడా నేను అరు అక్కతోనే అయితే అని చెప్పి బాధపడుతూ ఉంటుంది. ఇకప్పుడు ఆనంద్, ఆకాష్ అడుగుతూ ఉంటారు, అసలు ఇది ఎలా సాధ్యమవుతుంది, మా అమ్మ నీకెలా కనిపిస్తోంది మిస్సమ్మ అని ప్రశ్నిస్తూ ఉంటారు. ఏమో తెలియదు నాకు. ఇక అప్పుడు మరి మా అమ్మతోనే ఇన్ని రోజులు మాట్లాడుతున్నానని నువ్వెందుకు మాతో చెప్పలేదు అని అడుగుతూ ఉంటారు. నాకు తెలీదు, మీ అమ్మే అరు అక్క అని నాకు ఇప్పుడే తెలిసింది అని చెప్తూ ఉంటుంది. ఇకప్పుడు అమర్ని అడుగుతూ ఉంటుంది, ఏమండి, అంటే ఇన్ని రోజులు పక్కింటక్క ఎందుకు ఈ ఇంటికి కష్టం వస్తే కన్నీళ్లు పెట్టుకునేది, మీకు కష్టం వచ్చినా మీకు ప్రమాదంలో ఉన్న ప్రతిసారి కూడా అరు అక్క ఎలా ప్రత్యక్షం అయ్యింది అనేది అన్నీ కూడా నాకు ఇప్పుడు అర్థమవుతున్నాయండి. మీకోసమే వచ్చింది, మిమ్మల్ని కాపాడటానికే, మీకు ఏమైనా అయితే తట్టుకునేది కాదు, మీ మీద ప్రేమతోనే మిమ్మల్ని అందరినీ చూడటానికే వచ్చిందన్నమాట ఇక్కడికి అని చెప్పి బాధపడుతూ ఉంటుంది. అసలు మా అరుంధతి నీకెలా కనిపించింది అని నిర్మల అడుగుతూ ఉంటుంది. ఇక అప్పుడు ఒక్కసారిగా మిస్సమ్మకి అనిపిస్తుంది, అరుంధతియా అంటే అరు అక్క పూర్తి పేరు అరుంధతియా అని ప్రశ్నిస్తూ ఉంటుంది. అవును అరుంధతియే అని చెప్పడంతో ఇక మిస్సమ్మకి ఆలోచనలన్నీ గుర్తుకు వస్తూ ఉంటాయి. కొడైకెనాల్లో మాట్లాడిన మాటలన్నీ గుర్తుకు వస్తాయి. ఆర్జేగా ఉన్నప్పుడు మాట్లాడిన మాటలన్నీ, నన్ను అక్క అక్క అని పిలువు అని చెప్పిన మాటలన్నీ ఒక్కసారిగా జ్ఞాపకం వస్తాయి. అంటే అరుంధతియ పేరు కొడైకెనాల్లో నేను కలవాలని కలవలేకపోయింది ఈ అరు అక్కనేనా అండి అని చెప్పి అమర్ని ప్రశ్నిస్తూ ఉంటుంది. అవును అని చెప్పడంతో అయ్యో అంటూ ఒక్కసారిగా బాధపడుతూ ఉంటుంది. మా అమ్మని నువ్వెందుకు కలవాలనుకున్నావు మిస్సమ్మ అని అంజు అడుగుతూ ఉంటుంది. ఇక అప్పుడు అమ్ముకి జ్ఞాపకం వస్తుంది. అరు బ్రతికి ఉన్నప్పుడు ఆర్జే బాగి ఉంది కదా, నా దగ్గరికి కలవటానికి వస్తుంది అని చెప్పిన మాట గుర్తుకు వచ్చి, అంటే నువ్వు ఆర్జీవా అని అడుగుతూ ఉంటుంది. అమ్ము అవును అని చెప్పడంతో అందరూ షాక్ అవుతారు. అంజు అడుగుతూ ఉంటుంది, అంటే మా అమ్మకి ఎంతో ఇష్టమైన ఆర్జే బాగివా అని ప్రశ్నిస్తూ ఉంటుంది. అవును అని మిస్సమ్మ చెప్పడంతో ఇక అందరూ చాలా బాధపడుతూ ఉంటారు. అంజు మిస్సమ్మని పట్టుకొని, అయ్యో మిస్సమ్మ, నేను చాలా మిస్అండర్స్టాండ్ చేసుకున్నాను, సారీ అని చెప్పి పట్టుకొని ఏడుస్తూ ఉంటుంది. ఇక అమర్ చేయి పట్టుకొని బాగి అడుగుతూ ఉంటుంది, ఏమండి ఈ విషయం మీకు కూడా తెలుసా అని చెప్పి అడుగుతూ ఉండటంతో, తెలుసు మిస్సమ్మ, నాకు నీకు అవార్డు ఇచ్చినప్పుడే తెలిసింది,
నీ పెళ్ళి అని చెప్పి అప్పుడు నేను ఈ విషయం చెప్పలేకపోయా. తర్వాత చెప్పకపోవటమే మంచిది అని చెప్పి నేను ఇక చెప్పలేదు అని చెప్తూ ఉంటాడు. ఇక అప్పుడు పట్టుకొని అమర్ని బాధపడుతూ ఉంటుంది, కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటుంది. రాతోడు అడుగుతూ ఉంటాడు, అవును మిస్ అమ్మ, నువ్వు పక్కింటక్క అరు అక్క ఒకరి కాదు నేను ఫోటో చూశాను అని చెప్పావు, కానీ ఇదే మొదటిసారి ఇక్కడ ఫోటో చూడటం అని అంటున్నావు కదా, మరి నువ్వు ఆల్రెడీ మేడం గారి ఫోటో చూశానన్నావు కదా అని అనటంతో ఇక మిస్సమ్మ చెప్తుంది, నేను నిజమే చెప్తున్నాను రాథోడ్, నేను మనోహరి గారిని అరు అక్క ఫోటో అడిగితే నాకు వేరే ఫోటో చూపించారు, ఆవిడే అరు అక్క అని చెప్పారు, అందుకనే నేను పక్కింటక్క అరు అక్క ఒకటని అనుకోలేదు అని చెప్పడంతో ఏం మాట్లాడుతున్నావు మిస్సమ్మ, మనోహరి నీకు వేరే ఫోటో చూపించిందా అరు ఫోటో అడిగితే అని అడుగుతూ ఉంటాడు. అవునండి, అలా ఎందుకు చేసిందని నిర్మల అడగటంతో నాకు తెలియదు అత్తయ్య అని అనటంతో ఇక మనోహరి లోపల నుంచి ఈ మాటలన్నీ వింటూ తెగ కంగారు పడిపోతూ ఉంటుంది. ఇక అమర్ కోపంతో ఒక్కసారిగా మనోహరి అని చెప్పి గట్టిగా అరుస్తూ ఉంటాడు. అమ్మో, ఇప్పుడు ఏం చేయాలి, ఎలా మాట్లాడాలి అని మను భయపడుతూ ఉంటుంది. మళ్ళీ మనోహరి అని గట్టిగా అరవటంతో మను భయపడుతూ బయటకు వస్తూ ఉంటుంది. ఏంటి మనోహరి, ఏం చేసావు నువ్వు, మిస్ అమ్మ అరు ఫోటో అడిగితే నువ్వు వేరే ఫోటో చూపించావా, ఎందుకు అలా చూపించావు అని అడుగుతూ ఉంటాడు. ఇక అంటే అది అని చెప్తూ ఉంటుంది మనోహరి. ఎందుకమ్మా, ఏ ఉద్దేశంతో ఇలా చేసావు నువ్వు అని నిర్మల ప్రశ్నిస్తూ ఉంటుంది. చెప్పు మనోహరి, నాకు నీ నుంచి సమాధానం కావాలి అని అమర్ అడగటంతో, అంటే అమర్ అది రోజు మిస్ అమ్మ మాట్లాడే పక్కింటక్క అరు ఒక్కరే అని తెలియకూడదని అని చెబుతూ ఉంటుంది. అంటే ఈ విషయం నీకు ముందే తెలుసు అన్నమాట అని అడుగుతూ ఉంటాడు అమర్. మరి ఎందుకు చెప్పలేదు అని చెప్పి మనుని అడగటంతో అమర్కి చాలా కోపం వస్తూ ఉంటుంది. ఇక ఒక్కసారిగా మనోహరి చెంప పగల కొడతాడు. ఇక మను షాక్తో అలా ఉండిపోతుంది. ఇక ఒక్కసారిగా ఉలిక్కిపడి నిద్రలేగుస్తుంది. ఇదంతా అలా కలగంటుంది, ఊహించుకుంటూ ఉంటుంది మనోహరి. అమ్మో నో, ఇలా జరగకూడదు, రేపు ఉదయాన్నే ఎలాగైనా సరే అరు ఫోటోని మిస్ అమ్మ చూడకూడదు, ఏదో ఒకటి చెయ్యాలి అని చెప్పి ఆలోచిస్తూ అలా పడుకుంటుంది. ఇక తెల్లారాక అమర్ ఇంట్లో అంతా వెతుకుతూ ఉంటాడు. నిర్మల, సదాశివం, బాగి అందరూ వెతుకుతూ ఉంటారు. మను వచ్చి ఏమైంది అని అడుగుతూ ఉంటుంది. అరు అస్థికలు దొరకట్లేదు, కనిపించట్లేదు, ఎక్కడ ఉన్నాయో తెలియట్లేదు అని చెప్పడంతో మను షాక్ అవుతుంది. ఇంట్లో బాగి, అమర్, నిర్మల అందరూ కంగారు పడుతూ ఉంటారు. అస్థికలు ఎవరు తీసుకువెళ్లారు, రాత్రి ఎవరు రాలేదు కూడా, నేను సీసీ కెమెరాలో చూశాను, ఎవరు వచ్చినట్టుగా కూడా లేదు అని అమర్ చెప్తూ ఉంటాడు. ఇక రాథోడ్ ఎక్కడండి అని అడగడంతో బాగి రాథోడ్కి ఫోన్ చేస్తాడు. కానీ రాథోడ్ ఫోన్ ఇంట్లోనే ఉండిపోతుంది. రాథోడ్ అస్థికలు తీసుకుంటే భద్రపరిస్తే మనకి చెప్తాడు కదా అని సదాశివం అంటాడు. నాకు తెలుసు ఎవరు తీశారో అని ఆవేశంగా అమర్ పైకి వెళ్తాడు. ఇక మను భయపడుతూ ఉంటుంది. గోరానే తీసి ఉంటాడు అని చెప్పి ఆలోచించి మనోహరి గోరా దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్తుంది. అక్కడ గోరా పూజలు చేస్తూ ఉంటాడు. ఈ రోజుతో ఎలాగైనా సరే నేను ఆత్మని బంధిస్తాను అని పూజలు చేస్తూ ఉంటాడు. మను వెళ్ళి కోపంగా గోరా మీద అరుస్తూ ఉంటుంది. ఏంటి గోరా, ఏం చేసావు నువ్వు, అస్థికలు నేనే తీసుకొచ్చిస్తానని చెప్పాను కదా, నువ్వు ఎందుకు తీసుకొచ్చావు. అమర్ అక్కడ కోపంతో ఊగిపోతున్నాడు. ఇప్పుడు దీని వెనుక ఉన్నది నేనే అని తెలిస్తే అమర్ నన్ను బ్రతకనివ్వడు, అరుణ్ని చంపింది నేనే అని కూడా తెలిసిపోతుంది, ఎందుకు ఇలా చేసావు నాకు చెప్పకుండా అని గోరాని ప్రశ్నిస్తూ ఉంటుంది. ఏం మాట్లాడుతున్నావు మనోహరి, నేను అసలు రాత్రి మీ ఇంటికే రాలేదు, నేను అస్థికలు తీసుకురాలేదు అని చెప్పడంతో మను షాక్ అయిపోతుంది. ఇంతకీ ఆ అస్థికలు ఎవరు తీసుకువెళ్ళినట్టు, ఎక్కడ పెట్టినట్టు చూద్దాం రానున్న ఎపిసోడ్లో.